ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు కలుగునుగా. మతం మారితే కులం మారుతుందా? మతము మారినంత మాత్రాన కులం మారుతుందా? కాబట్టి ఈ క్రైస్తవ్యం అనేది ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు క్రైస్తవ్యం అనేది. కాబట్టి మతం మారినంత మాత్రాన కులం అనేది పోదు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, ప్రభుత్వాలు, నాయకులైనటువంటి వారు కానీ, చట్టాలు, ప్రభుత్వాలు, కోర్టులు అందరూ కూడా గమనించి న్యాయమైనటువంటి తీర్పు, న్యాయబద్ధమైనటువంటి తీర్పును ఇవ్వాలి. ఇప్పుడు నేను మాల కులంలో పుట్టాను. మాల అనే కులంలో నేను పుట్టే. నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించా. అది నా ఆధ్యాత్మికమైనటువంటి విషయం, నా ఆత్మకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఆలోచన చేసి క్రైస్తవ్యము మతం మారినంత మాత్రాన కులమేం మారదు. మతం మారినంత మాత్రాన కులం అనేది ఎక్కడికి పోదన్నమాట. మరి హిందువుల్లో నుండి అనేక మంది క్రైస్తవ మతంలోకి మారారు. హిందువులలో నుండి బ్రాహ్మణ్స్ కానీ, వైశ్యస్ కానీ, రెడ్డిస్ కానీ, చౌదరీస్ కానీ, ఆయా రకాల కులాలలో నుండి వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. అయితే వాళ్ళు కులం మారలేదుగా. వాళ్ళ కులం అనేది మారలేదుగా. మతాన్ని మార్చుకున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, కోర్టులు, జడ్జిమెంట్స్ అన్నీ కూడా మరి న్యాయమైనటువంటి రీతిలో, న్యాయబద్ధమైనటువంటి విధానంలో తీర్పు అనేది ఇవ్వాలి.
కాబట్టి మతం మారినంత మాత్రాన కులమేమి మారదు. నా కులంలో నేను ఉంటాను. మతం అనేది మతం అని ఎవరన్నారు? ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి మంచి మార్గం, ఆధ్యాత్మికమైనటువంటి మార్గము, అంతేగాని మతం కాదు. కాబట్టి నేను నా కులంలోనే ఉంటాను. నా ఆధ్యాత్మికమైనటువంటి, నా ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఇది మతం అనేది, మార్గం అనేది. కాబట్టి ఒక మాదిగ మతం మారితే వాళ్ళు ఎస్సీలుగా మతం మారినంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లు రద్దవుతాయి అంటున్నారు. మరి అనేకమైన మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలలో నుంచి బ్రాహ్మణ్స్ కానీ, లేకపోతే చౌదరీస్ కానీ, వైశ్యస్ కానీ, కమ్మాస్ కానీ, లేకపోతే రకరకాల కులాలలో నుండి క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. వాళ్ళ బ్రాహ్మణులు కానీ, చౌదరీస్ కావచ్చు, లేకపోతే వైశ్యస్ కావచ్చు, లేకపోతే రకరకాల కులాలలో నుండి క్రైస్తవ్యాన్ని వాళ్ళు పుచ్చుకున్నారు. క్రైస్తవులుగా వాళ్ళు సేవ చేస్తున్నారు, క్రైస్తవులుగా వాళ్ళు జీవిస్తున్నారు. అయితే వాళ్ళు కులం మారతలేదుగా, వాళ్ళ రిజర్వేషన్లు మారట్లేదుగా. మరి ఈ మాదిగలు మతం మారినంత మాత్రాన వాళ్ళ రిజర్వేషన్లు అన్నీ కూడా మరి ఉండవు అని చెప్పటం అనేది అది చాలా అన్యాయం అన్నమాట. ఇతర కులాలలో నుండి మతాలు మారవచ్చు కానీ, క్రైస్తవ్యంలోకి రావచ్చు కానీ, వాళ్ళ రిజర్వేషన్లు మాత్రం నిలిచే ఉంటాయి. కానీ మాదిగల్లో నుండి మతం మారితే రిజర్వేషన్లు రద్దు అనేది ఇది న్యాయమైనటువంటి తీర్పు అనేది కాదు అని నేను నాకు తెలిసినటువంటి రీతిలో నేను మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరి మతాలను వాళ్ళు ఆచరించవచ్చు. మత సంబంధమైనటువంటి స్వేచ్ఛ అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటిది మతం అనేది. కాబట్టి ఎవరి మతాలను వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరి మతాలను వాళ్ళు ఆచరించవచ్చు, ఎవరి మతాలను వాళ్ళు అంగీకరించవచ్చు. కాబట్టి చట్టాలు, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ, జడ్జిమెంట్స్ కానీ కొంచెం ఆలోచన చేసి ఈ జడ్జిమెంట్స్ చేయవలసిందిగా నేను తెలియపరుచుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. జై క్రీస్తు, జై క్రీస్తు.